ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానసన్నన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం తద్బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సాయిరామ్. సాయిరామ్. మనం విభూతి యోగం చెప్పుకుంటున్నాం. ఇది మొన్న 12-13 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు 14-15 శ్లోకాలు చెప్పుకోవడానికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ దాన్ని చక్కగా నడిపించాలని, ఆయన ఆశీస్సులు నింపుగా ఉండాలి అని ఆ భగవంతుని పాదపద్మాలకు నమస్కరిస్తూ మనం వేడుకుంటున్నాం. సాయిరామ్. అయితే విభూతి యోగంలో ఇప్పుడు అర్జునవాచ 13-14 అంటే 12-13 2 శ్లోకాలు మనం చెప్పగలిగాం. ఆ 2 శ్లోకాలను మొత్తం 4-5 శ్లోకాల వరకను ఈ అర్జునవాచే. అంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పిన విధం ఏం చెప్తున్నాడు అన్నది. అయితే అర్జునుడు వేడుకుంటున్నాడు కృష్ణుడిని. కృష్ణుడు ఎలా ఉన్నది, ఆయన తాలూకా తత్వజ్ఞానం, ఆయన తాలూకా శక్తి, ఆయన తాలూకా స్వరూపం ఇవన్నీ తెలుసుకుంటూ ఆ శ్రీకృష్ణుడిని నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు పరంధామవి అనేసి ఆయన కొలుస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడికి. అంతా నువ్వేని అని. అది 12 శ్లోకంలో, అంటే ఆ 12-13 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది భగవంతుని రూపాన్ని చర్చిస్తూ, ఆ రూపాన్ని ఈ విధంగా ఉంది, నీ సాధక శక్తి కూడా ఇలా ఉంది అని చెప్పడానికి. ఏంటంటున్నాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతాం దివ్యం ఆదిదేవం విభుం అనేసి ఆయన చెప్తున్నాడు. నువ్వే పరబ్రహ్మవి, నువ్వే పరంధామవి, నువ్వే పరమ పవిత్రుడివి. పెద్ద పెద్ద మహర్షులు కూడా నీ గురించి చెప్తున్నారు. నువ్వు మహాపురుషుడివి, నువ్వు పురుషోత్తముడివి అని ఎన్నో విధాలుగా దేవదేవుని గురించి వాళ్ళు కొనియాడడం నేనే కాదు, అందరూ నీ గురించే చెప్తున్నారు అన్న భావనతో ఆయన అందులో వ్యాస మహర్షి కూడా నీ గురించే చెప్పాడు అని ఇందులో చెప్తున్నాడు. ఆ తర్వాత అహుత్వాం ఋషయః సర్వే దేవర్షర్ణ నారద తదా అసితో దేవలో వ్యాసం స్వయం చైవ బ్రువీషః. నువ్వు జన్మరహితుడు అని వాళ్ళే చెప్తున్నారు. ఆ సనాతనుడు మహర్షులు వాళ్ళు కూడా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు కాక అన్నిటికంటే ముఖ్యమైన వాడు నారదుడు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆ భగవంతుని స్వరూపమే ఆయనది. సో ఆయన కూడా నీ గురించి ఇలా చెప్తున్నారు. నీవు సకల లోక రక్షకుడు అని, ఈ సృష్టికి కారణమయుడు అని, నువ్వే లయదారుడు అని ఆయన ఎన్నో విధాల నీకు చెప్తున్నారు
అన్న విషయాన్ని ఆయన మళ్ళా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నారదుడి గురించి ఎవరు ఏంటి అని నేను లాస్ట్ శ్లోకంలో చెప్పాను. అలాంటి నారదుడు నీ గురించి చెప్తున్నారు, నువ్వే పరబ్రహ్మవని. అయితే నువ్వు చెప్పగా నేను విన్నాను, నీ గురించి ఋషులు చెప్పగా విన్నాను, నీ గురించి వేదాలు చెప్పగా విన్నాను. ఇవన్నీ నువ్వు నిజంగా నువ్వే పరమపురుషుడివి, ఇంకొకడు కాదు, నువ్వే పరమాత్ముడివి, నువ్వే అన్నీ అని తెలుసుకుంటూ ఆయన ఈ విషయాన్ని చెప్తున్నాడు. అలాగే మహాభారతంలో కృష్ణుడు ఏంటేం చేశాడు, ఎంతమందిని రక్షించాడు, ఎలా అయితే రాక్షసుల్ని ఎలా సంహరించాడు, ఇవన్నీ మనం వింటున్నాం. ఆయన తాలూకా తత్వాన్ని, ఆయన తాలూకా శక్తిని ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. నీ తాలూకా అది అర్థం చేసుకోవడం, ఇది మామూలు మానవుడుగా ఉన్నప్పుడు మేమెవరూ అర్థం చేసుకోలేము. అది అర్థం చేసుకోవడం చాలా చాలా గొప్పది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 12, 13 అయ్యింది. 14వ శ్లోకంలో ఆ స్వామి ఏం చెప్తున్నాడో మనం విందాం. నేను చాలా టూకీగా చెప్తున్నాను, అంటే ఎక్కువగా 40 నిమిషాలు 30 నిమిషాలు అన్నది అది చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గిస్తూ నేను శ్లోకం దాని తాలూకా మీనింగ్ చెప్తూ ఈ అధ్యాయాన్ని నేను కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఏంటంటున్నాడు? సర్వం ఏతత్ వృతం మన్యే, అది 14వ శ్లోకం. సర్వం ఇదంతయు, సర్వం ఏతత్ వృతం మన్యే అంటే ఇదంతను సత్యం, ఇదంతను 100% ఇది సత్యం అంటున్నాడు. సర్వం ఏతత్ ృతం మన్యే యన్మే వదసా కేశవా యత్ మాం అంటే దాని గురించి చెప్పడానికి, అంటే ఆ భగవంతుడి గురించి ఎలా చెప్తున్నారో అది ఒకసారి రిపీట్ చేస్తున్నాడు. సాహితే భగవాన్ వ్యక్తం విదుర్ధేవ నా దానవా అన్నాడు. చూడండి, సర్వం ఏతత్రుతం మన్యే యన్మాం వదిసి కేశవా నహితే భగవత్ వ్యక్తం విమర్ధేవ నా దానవా. ఓ కేశవా, నువ్వు ఏదైతే చెప్పావో అంతయు సత్యమే, ఇది 100% కరెక్ట్. నీ లీలలు, నీ స్వరూపం దేవతలే కాదు, దానవులు కానీ అందరూ నీకు కొనియాడుతున్నారు. అయితే కొనియాడుతూ ఉన్నారు, కానీ నీ తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అది ఆ తత్వజ్ఞానం ఏంటి అనేది మనకు కావాలి. ఓ కేశవ అంటున్నాడు. ఏంటి కేశవ అంటే అర్థం ఏంటి? కేశవ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అతనే. ఎవరు? భగవంతుడే, శ్రీకృష్ణుడే అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనమాట. వీళ్ళు త్రిమూసులు. వీటిని కేశవ అని అంటారు. ఓ కేశవ అంటే నువ్వు అన్ని రూపాలు నీవే. నువ్వు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ ఆధీనంలోనే ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే భగవంతుడు సృష్టి, స్థితి, లయ సృష్టించాడు, తర్వాత నడిపించాడు, లయ అంటే నాశనం చేశాడు.
ఈ స్థుతి, సృష్టి, స్థితి, లయ, ఈ మూడు కూడా నువ్వే. అయితే ఈయన గురించి ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఈ అధ్యాయాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని అధ్యాయాలు ఇప్పుడు మనం చదువుతున్నది? ఇది 10వ అధ్యాయం. 7వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశారు. జ్ఞాన విజ్ఞాన యోగం, ఆత్మ సంయమ యోగం, ఇవి ఒక్కొక్కటి ఆయన 7, 8, 9 ఈ 9 శ్లోకాలు ఆత్మ సంయమ యోగం, ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం, ఆ తర్వాత ఇప్పుడు నడుస్తున్నది విభూతి యోగం. అంతకు ముందుది ఇది విభూతి యోగం. మొత్తం 7, 8, 9 అక్షర బ్రహ్మయోగం. అక్షర బ్రహ్మయోగం కూడా మనం 8వది మనం చెప్పుకున్నాం. అంటే జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర బ్రహ్మయోగం, ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? విభూతి యోగం. ఈ 9వ అధ్యాయంలో కూడాను ఆయన చెప్పాడు ఏంటి? రాజవిద్య రాజగుహి యోగం. అది 9వ అధ్యాయం, రాజవిద్య రాజగుహి యోగం. అందులో కూడాను భగవంతుని తాలూకా శక్తి గురించి, ఆయన విభూతుల గురించి ఆయనే చెప్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన యోగంలో కూడాను ఆయనే చెప్పాడు 7వ అధ్యాయం. ఆత్మ సంయమ యోగంలో కూడా ఆయనే చెప్పాడు. ఇది ఆ తర్వాత జ్ఞానం రాజవిద్య రాజగుహి యోగం, అది 9వది. 8వది అక్షర బ్రహ్మ యోగం. అక్షర బ్రహ్మ యోగంలో కూడాను ఆయన చెప్పిందే. అంటే ఇన్ని యోగాల్లో ఆ భగవంతుడు తన శక్తి గురించి తను చెప్పుకున్నాడు. నన్ను ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను మానవ జన్మలో ఉన్నాను కనుక ఈ మానవ జన్మనే, కానీ నేను ఫలానా, నేను నా శక్తి స్వరూపంతో ఇదంతా ఉంది, నేనే సృష్టికర్తని, నేనే స్థితి లేని, నేనే లయని, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నవారు నాదే అని ఆయన మొట్టమొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇది 14వ శ్లోకంలో ఏంటతను చెప్పాడు? సర్వం ఏతత్ ఋతం మన్మే యన్మాం వత్సే కేశవ సహతే భగవాన్ వ్యక్తం విరుద్ధే సనాతన అనేసి. అంటే నువ్వు భగవానుడు అంటలో ఇది సత్యమే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మేము నీకు నమ్ముతున్నాం. పరమాత్మ తత్వం నీ చెప్పినది, మునులు చెప్పినది, ఇదంతా సత్యమే. నీ కోసం నువ్వు చెప్తున్నావు. ఎవరు? పరుల కోసమే, మా కోసమే నువ్వు చెప్తున్నావు. కానీ మా తాలూకా అజ్ఞానంతో మేము ఉన్నాం. ఆ అజ్ఞానంలో ఉండి నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాం అన్న భావనతో ఆయన నిన్ను తెలుసుకోవడానికి ఈ శరీరం చాలదు. నీ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే నీ స్వరూపం, దేవతలు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. మేమనగా ఏపాటి, మేము మానవ రూపంలో ఉన్నాం, కానీ మాకు కొంత అర్థం అవుతుంది, కొంత లేదు. అలాగే దేవతలకు కూడాను చాలా మట్టుకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి కూడాను డౌట్సే నీ గురించి తెలుసుకోవడం. ఇంద్రుడు ఇది ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి అంటే ఇది మానవ మాత్రంలో అవ్వటం లేదు. ఇది చాలా కష్టం. ఇంద్రియాలు ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు దుర్గుణాలని, ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో అవి అగ్గిలో మండినట్టే. అంటే ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నావో నీ తాలూకా ఈ అజ్ఞానంలో కూడుకుపోతున్న దుర్గుణాలు
అవన్నీ అగ్నిలో ధ్వంసమైనట్టే, అది పూర్తిగా పోయినట్టే. దుర్గుణాలు ఆ తర్వాత ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అవుతాయి ఎప్పుడు? నీ తాలూకా ఇంద్రియాలు కంట్రోల్లో ఉన్నప్పుడే అనేసి భగవంతుడు చెప్తున్నాడు. నిన్ను ఒక గొప్పవాణిగా దేవతలు కూడా చెప్తున్నారు, కానీ నువ్వు చెప్పినది, దేవతలు చెప్పినది, మునులు చెప్పినది ఇవి అన్నీ ఇదంతా సత్యమే అనిపిస్తుంది, కానీ ఆ నిమిషానికే సత్యం అనిపిస్తుంది, ఆ నిమిషానికే మరుపు వస్తూ అర్థం కావట్లేదు. ఈ మనసుని కంట్రోల్ చేయడం, ఆ తర్వాత భగవంతుని తాలూకా వాక్యాలు వినడం, పరమాత్మ అంటే భగవంతుని తాలూకా వాక్యాలు అది వింటూ దాంట్లో విశ్వాసం కలగాలి, కానీ అవి లేదు. అందులో ఆ వాక్యాలని మైండ్లో పట్టించుకోకుండా అవుతున్నాయి. అది దేని వలన? మనలో ఉన్న అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం పెరుగుతూ ఉంది. జ్ఞానాన్ని పెరుగుతూ ఉంటే అప్పుడు భగవంతుని తాలూకా శక్తిని, ఆయన తాలూకా దీన్ని మనం అర్థం చేసుకోగలం అనేసి దీంట్లో చెప్పాడు. ఏది? మన 14-15లో ఏం చెప్పాడో చూద్దాం. ఈ 15లో స్వయం ఏవా ఆత్మాన వేత్సత్స్వం పురుషోత్తం భూతభావన భూవేశ దేవజేవా జగత్పతే. ఇది ఏంటంటే భగవంతుని తాలూకా వాక్యాలు. అంటే అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు ఇలాగ ఉన్నావు, అలా ఉన్నావు. ఇందులో ఏంటంటున్నాడు? స్వయం ఏవా, స్వయంగా నువ్వు చెప్తూ ఉన్నావు, నిజతనే నీ స్వరూపం. అంటే స్వయం ఏవా ఆత్మన వేత్తి అంటే తెలుసుకోలేకపోతున్నాం, మేము ఎరుకలేకపోతున్నాం, అంటే మేము తెలుసుకోలేకపోతున్నాం. ఓ జగత్పతి, జగత్తును ఉత్పత్తి చేసిన వాడా, కారణమయ్యా, దీనికి కారణమయుడు నువ్వే సర్వభూతేషు, మొత్తం ఈ ప్రపంచాన్ని అంటే ప్రాణాలకు అన్నిటికీ రక్షించిన వాడు నువ్వే పురుషోత్తముడివి. నీ తత్వం నీవే స్వయంగా, నీ తత్వం ఏంటి అనేది నువ్వే ఎరగగలవు, నీకే తెలుసు. కానీ ప్రజలకు కానీ దేవతలకు కానీ ఎవరికి నీ తాలూకా తత్వం అంత దీనిగా అర్థం కాదు అని ఇందులో చెప్తున్నాడు. భూతభావైన అంటే సమస్త ప్రాణులకి ఉత్పత్తి చేయవాడు నువ్వే. ఆ తర్వాత సమస్త జీవితుల్ని భూతేషు అంటే సమస్త జీవులకి నియమానుసారం, అంటే వాళ్ళ తాలూకా కర్మానుసారం వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ నువ్వు పెడుతూ దాన్ని నడిపిస్తూ ఉన్నావు. అంటే జీవితాలు ఎవరైతే జీవంలో ఉన్నారో, ఎవరైతే ప్రాణుల్లో ఉన్నారో వాళ్ళు నీ ఆధీనంలో ఉంటూ నీ నియమానుసారం ఎవరికి ఎలా చెయ్యాలి అన్నది నీకు తెలుసు. దీనిగా వాళ్ళ కర్మానుసారం నువ్వు నడిపిస్తూ ఉన్నావు. దానికి భూతేశు అంటారు. నెక్స్ట్ ఇందులో దేవదేవ అన్నాడు. ఏంటి దేవదేవ? దేవతలను పూజించువాడు. ఓ పరమాత్మ, ఆ దేవతలు ఎవరైతే దేవతలచే పూజించబడుతున్నాడో అతడు పరమాత్మ. నువ్వు దేవతలతో పూజ చేయబడుతున్నావు. ఓ జగత్పతి అంటే ఈ సమస్త లోకానికి నువ్వే. పురుషోత్తమ అంటే నువ్వే క్షర, నువ్వే అక్షర. క్షరమైన వాడివి, అక్షరమైన వాడివి, నువ్వే శాశ్వతమైన వాడివి.
ఈ క్షయ అక్షర ఈ రెండిటికును నువ్వే నియమితుడివి, నువ్వే ఉత్తమమైన వాడివి. జగత్తును పాలించేవాడు జగత్పతి అనేసి ఈ శ్లోకంలో చాలా చక్కగా నివారించాడు. ఇందులో నువ్వే ఇవన్నిటికీ కారణం, మాకు అంటే నువ్వు ఎంత గొప్పవాడవో ఆయన మరొకసారి చెప్తున్నాడు. ఎవరితోని? కృష్ణుడితో. నువ్వే జగత్పతి, నువ్వే కారణమయుడివి, నువ్వే సర్వభూతేషు, ఈ సర్వ ప్రాణులకి కంట్రోల్ చేసిన వాడు నువ్వే. ఓ దేవదేవా, దేవదేవ అంటే దేవతలతో పూజించినవాడా. ఓ దేవదేవా, ఓ జగన్నాథ, ఈ జగత్తుకి నాథుడు నువ్వే. ఓ పురుషోత్తమ, పురుషోత్తముడు నువ్వే. క్షయాక్షరకి నువ్వే అనేసి నీ తత్వమును నువ్వే స్వయంగా తెలుసుకోగలవు. కానీ ఇతరులు ఎవరు నీ తత్వాన్ని తెలుసుకోవడం మామూలు విషయం కాదు, ఇది ఎవరు తెలుసుకోలేరు అనేసి అర్జునుడు భగవంతుడితో ఈ విధంగా అతను సెలవిచ్చాడు. ఇది 15వ శ్లోకం. ఎక్కువగా లేకుండా చాలా నియమంగా అర్జునుడు చెప్పిన మాటలు. నీ తాలూకా శక్తిని నువ్వే తెలుసుకోగలవు, కానీ ఇతరులు తెలుసుకోలేరు. అంటే చిన్న విషయం కాదు కదా. భగవంతుడు మొత్తానికి సర్వేశ్వరుడు, ఈ జగత్తుకు ఉత్పత్తి చేసిన వాడు. ఇంతటి మహానుభావుణ్ణి తలుచుకోవడం ఒక వంతు, ఆయన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం ఒక వంతు, ఆయన తాలూకు శక్తిని తెలుసుకోవడం అది ఒక వంతు. కానీ ఇవన్నీ తెలుసుకున్నాం, ఇదంతా సత్యమే, కానీ ఇంకా నమ్మసక్యం కావట్లేదు. నువ్వు ఇంత మహానుభావుడువా అంటే ఇంతటి లెక్క ఉన్న అంతటి భగవంతుడు నువ్వు నా ముందు ఉన్నావే, నాతో పరిహాసాలు ఆడుతున్నావే, ఏంటి ఇదంతను అని చాలా చక్కగా ఆయనతో కృష్ణుడికి చెప్తున్నాడు. అది ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాము. ఇలాగే ఆ భగవంతుని జ్ఞానిస్తూ ఆ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆయన రూపాన్ని మనం ధ్యానిస్తూ ఎల్లప్పుడూ మనల్ని కాపాడమని, మనల్ని ఈ జీవితం అనే పడవని నడి ఒడ్డుకు తీర్చి, అంటే సముద్రంలో ఉన్నాం మనం, ఒక పడవ నడుస్తూ ఉంది, దాన్ని జాగ్రత్తగా ఒడ్డును చేర్చే పూడ్చి, అంటే ఈ ఒడ్డును చేర్చమని భగవంతుని కోరుకోవాలి. ఒడ్డును చేరడము అంటే ఏంటి? మళ్ళీ మనకి జన్మ రాకుండా భగవన్ నామస్మరణతో ఆయన్ని కొలుస్తూ ఆయన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే మనకి ఈ జీవిత చక్రాన్ని మళ్ళీ పుట్టుక చావు లేకుండా ఆయనే చేయగలడు. ఆయన చెయ్యాలి అంటే నీలో ఉన్న తత్వజ్ఞానాన్ని పెంచుకోవాలి, నీలో ఉన్న అజ్ఞానాన్ని పోవాలి, నీ ఇంద్రియాలని ఈ దుర్గుణాలకి దూరంగా ఉండాలి. ఇంద్రియాలు కంట్రోల్ చేసుకుంటే కానీ నీ దుర్గుణాలు పోవు, నీ దుర్గుణాలన్నీ మావాలి. అప్పుడు మనసు చక్కగా ఉంటుంది, అప్పుడే బుద్ధి శుద్ధిగా ఉంటుంది. ఆ బుద్ధి ఎప్పుడైతే ఒక మంచి దీనిగా మారుతుందో అప్పుడే నువ్వు భగవంతుని కొలవగలవు, భగవంతుని సేవించగలవు, భగవంతుని జ్ఞానించగలవు, భగవంతుడితో మాట్లాడగలవు, అన్నీ చేయగలవు. కానీ అది కావాలి అంటే ఓన్లీ సాధన ద్వారా అవుతుంది. ఇది సాధన చేస్తూ మన తాలూకా బుద్ధిని ఒక మంచిగా మారుస్తూ మన జీవిత నౌకని ముందుకు తీసుకెళ్ళడానికి మనం సాయశక్తిలా ప్రయత్నిద్దాం. ఇది జీవిత సత్యం, ఇది సత్యం. భగవంతుడు ఉన్నాడు అన్నది సత్యం. ఆయనే కాదు, ఈ శ్లోకాల్లో చెప్పింది ఏంటంటే అది నువ్వు చెప్పిందే కాదు, పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద మహర్షులు, దేవతలు
వీళ్ళందరూ నీ గురించే చెప్తున్నారు. ఇంకా మేమనగా ఏపాటి లాస్ట్లో ఏంటంటాడు, నీ తాలూకా తత్వజ్ఞానాన్ని ఎవ్వరూ ఎరగరు, తెలుసుకోవడం చాలా కష్టం, అది నువ్వే తెలుసుకోగలవు కానీ మా వల్ల కాదు, నువ్వే అన్నిటికీ కారకుడి అనేసి ఈ ఈ 2 శ్లోకాలు మనకు అందిస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని కొద్దిగా డౌన్ చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మీరు భగవద్ ధ్యానంలో ఉండండి అని చెప్తున్నాడు సాయిరామ్.